మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? ఇంట్లో పని ఎప్పుడూ అయిపోదు. మార్నింగ్ క్లీన్ చేసినా ఈవినింగ్‌కి మళ్ళీ మెస్ అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే నాకు ఇంతకుముందు చాలా స్ట్రెస్ ఉండేది. డైలీ ఎంత క్లీన్ చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండేదే కాదు. టయర్డ్‌గా కూడా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు నా రొటీన్ చాలా సింపుల్ అయిపోయింది. నేను ఒక సింపుల్ వీక్లీ సిస్టమ్ ఫాలో అవుతున్నాను. లెస్ వర్క్, లెస్ స్ట్రెస్, ఇంట్లో ఆల్మోస్ట్ ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుంది. సో ఈ వీడియోలో నేను నా రియల్ లైఫ్ వీక్లీ సిస్టమ్ మండే టు సండే షేర్ చేస్తాను. మీరు కూడా ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఇలాంటి సింపుల్ లివింగ్, మినిమల్ హోమ్, క్లీన్ రొటీన్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే అన్ని పనులు ఒకేసారి కంప్లీట్ చేయాలి అని ట్రై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ క్లీనింగ్ అయినా, వెసిల్స్ వాషింగ్ అయినా, క్లోత్స్ వాషింగ్ అయినా, ఆర్గనైజింగ్ అయినా ఇలా అన్నీ కలిపి చేసేస్తాము. రిజల్ట్ ఏంటి అంటే టైర్డ్ అయిపోతాము, నెక్స్ట్ డే ఏమీ చేయలేము, మళ్ళీ మెస్, మళ్ళీ స్ట్రెస్. నేను కూడా అలానే చేశాను ఒకప్పుడు. తర్వాత నాకు అర్థమైంది సిస్టమ్ లేకుండా పని చేస్తే ఎప్పుడు అయిపోదు అని చెప్పి. సో నేను నా లైఫ్కి సూట్ అయ్యే ఒక సింపుల్ వీక్లీ సిస్టమ్ క్రియేట్ చేశాను. అప్పటి నుంచి చాలా ఈజీ అయిపోయింది. మండే కిచెన్ ఫోకస్ డే. ఎవ్రీ మండే నేను కిచెన్ ఫోకస్ డేగా పెట్టుకున్నాను. కిచెన్ మన ఇంట్లో మోస్ట్ యూజ్డ్ ప్లేస్ కదా. సో నేను ఏం చేస్తాను అని అంటే గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తాను. అంటే గ్యాస్ స్టవ్ ఎవ్రీడే క్లీన్ చేస్తాము, అది వేరే విషయము. బర్నర్ హోల్స్, ఐరన్ స్టాండ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను అనమాట. అలాగే ప్లాట్ఫామ్ వైప్ చేసేస్తాను, బాగా కొంచెం డీప్గా రుద్దేసి కడిగేస్తాను అనమాట, ఎడ్జెస్లో కూడా అంతా కూడా. అలాగే సింక్ని కొంచెము డీప్గా క్లీన్ చేస్తాను. కంటైనర్స్ చెక్ చేసుకోవడము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాను నేను మండే రోజు. కంటైనర్స్ చెక్ చేసుకోవడము అని అంటే సోప్స్ ఉంటాయి కదా మనకి, హ్యాండ్ వాష్ కావచ్చు, విమ్ లిక్విడ్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం హాఫ్కి అలా ఉన్నాయి అని అనుకోండి, అవన్నీ కూడా రీఫిల్ చేసేసి పెట్టేసుకుంటాను నేను. ఇంపార్టెంట్ ఏంటి అని అంటే నేను ఫుల్ డీప్ క్లీనింగ్ అయితే చెయ్యను, ఓన్లీ మెయింటెనెన్స్ లెవెల్ అనమాట. ఎందుకు అని అంటే డైలీ కొంచెం కొంచెం చేస్తూనే ఉంటాం కదా మనము బేసిక్వి. ఇలా వీక్లీ ఒకసారి ఒక మెయింటెనెన్స్ లాగా చేసుకున్నాము అని అనుకోండి, డర్ట్ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది. సో మండే కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది, నాకు చాలా లైట్గా కూడా అనిపిస్తుంది అనమాట. ట్యూస్డే లాండ్రీ సిస్టమ్. ట్యూస్డే నేను లాండ్రీ డేగా ఫాలో అవుతాను. ఓన్లీ ట్యూస్డేనే క్లోత్స్ వాష్ చేస్తాను అనేది కాదు, రెగ్యులర్ వాషింగ్ వేరే ఉంటుంది, అలాగే ట్యూస్డే రోజు వేరేగా ఉంటుంది. ట్యూస్డే రోజు ఏం చేస్తాను అని అంటే పిల్లో కవర్స్, బ్లాంకెట్స్, బెడ్ స్ప్రెడ్స్, టవల్స్, కర్టెన్స్ అవన్నీ కూడా లాండ్రీ ఉంటుందన్నమాట. బట్ నేను ఒక సింపుల్ రూల్ అయితే ఫాలో అవుతాను. వాష్, డ్రై, ఫోల్డ్ సేమ్ డే. క్లాత్స్ డ్రై అయిన తర్వాత అలానే వదిలేస్తే పైల్ అయిపోతాయి, అప్పుడు ఫోల్డ్ చేయడం కష్టం అనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే స్మాల్ లోడ్స్గా వాష్ చేస్తాను, డ్రై అవ్వగానే ఇమ్మీడియట్గా ఫోల్డ్ చేసేసుకుంటా. ఇది చిన్న హ్యాబిట్ కానీ రొటీన్ని చాలా ఈజీ చేసేస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే మీకు ఇలాంటి సింపుల్ రొటీన్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అని అర్థం. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, బికాజ్ నేను రియల్ లైఫ్లో ఫాలో అయ్యే మెథడ్స్ మాత్రమే షేర్ చేస్తాను. వెడ్నెస్డే లైట్ డే. వెడ్నెస్డే నేను లైట్ డేగా పెట్టుకున్నాను. ఓన్లీ బేసిక్ క్లీనింగ్, స్వీపింగ్, స్మాల్ ఆర్గనైజింగ్, నో హెవీ వర్క్. ఎందుకంటే మన బాడీకి కూడా రెస్ట్ కావాలి కదా. మనం డైలీ హెవీగా పనిచేస్తే టైర్డ్ అయిపోతాము, ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. థర్స్డే ఫ్రిజ్ ప్లస్ ప్లానింగ్. థర్స్డే నేను ఫ్రిజ్ అండ్ గ్రాసరీస్ చెక్ చేస్తాను, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ రిమూవ్ చేస్తాను. అస్సలు ఉండనే ఉండవు, ఏదన్నా ఉంటుందేమో అని మళ్ళీ చూస్తాను. ఎక్స్పైర్డ్ ఐటమ్ అని అంటే ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉండేవే అని కాదు, కొన్ని ఏమన్నా కూరగాయలు ఇలాంటివి ఆకుకూరలు ఏదైనా కానీ ఎక్కువగా తెచ్చేసి పెట్టేసుకున్నప్పుడు కొద్దిగా యూజ్ చేసుకోకుండా ఉన్నాము, ఇక యూజ్ చేయడానికి పనికి రాకుండా అయ్యాయి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. మ్యాక్సిమం అయితే ఉండవు, బట్ చెక్ చేసుకుంటాను.
వెజిటేబుల్స్ కండిషన్ అయితే చూసుకుంటాను. నెక్స్ట్ వీక్కి ఏం కావాలి అనేది ప్లాన్ చేసుకుంటాను. ఇది చేసినప్పుడు ఫుడ్ వేస్ట్ అనేది తగ్గిపోతుంది. అన్నెసరీ షాపింగ్ అనేది ఉండదు. మినిమల్ లైఫ్లో ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఫ్రైడే రీసెట్ డే. ఫ్రైడే నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈ రోజుని రీసెట్ డేగా యూజ్ చేస్తాను. అంటే రెగ్యులర్గా మనము ఇంట్లో చేసుకునే పనులు ఉంటాయి, కానీ కొంత ఎక్స్ట్రా టైం అనేది స్పెండ్ చేసుకుంటాను అనమాట ఒక సిస్టమ్ అనేది ఫాలో అవ్వడం కోసము. సో అదే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇట్లా అన్ని రోజులు కూడా ఆ పర్టికులర్ టైం అనేది పెట్టుకొని ఈ వీడియోలో చెప్తున్న పనులకి ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. సో బర్డెన్ లేకుండా ఉంటుంది. సో ఫ్రైడే వచ్చేసి చాలా ఇంపార్టెంట్ నాకైతే. నేను ఈ రోజుని రీసెట్ డేగా యూజ్ చేస్తానని అన్నాను కదా. హౌస్ క్విక్ క్లీనింగ్ చేసేసుకుంటాను. అంటే వాల్స్ దగ్గర కార్నర్స్లో ఏమైనా బూజులు ఉన్నా లేకపోయినా కూడా నేను దులిపేసుకుంటాను అనమాట. కొద్దిగా ఏదైనా ఫామ్ అయ్యేది ఉన్నా కూడా పోతుంది అని చెప్పేసి. థింగ్స్ బ్యాక్ టు ప్లేస్. ఒక్కొక్కసారి మనము ఒక చోట ఉండాల్సింది ఇంకో చోట అలా పెట్టేస్తాం కదా. కొన్ని బ్యాగ్స్ అని కానీ అలాంటివి ఏదన్నా కానీ పెన్స్ అని, పెన్సిల్స్ అని, బుక్స్ అని ఇలాంటివి ఒక ప్లేస్ అయితే మారుతూ ఉంటాయి. మనము లివింగ్ అది ఇదేమి మనకి ఇల్లు అనేది మనకేమి ఒక మ్యూజియం లాగా కాదు కదా. హౌస్ అంటే అందరము యూజ్ చేసుకునేది కాబట్టి ఎప్పుడు మ్యూజియంలో ఉన్నట్టుగా ఉన్న చోటే పెట్టిన చోటే ఉండాలి అని అనేటట్టుగా కూడా ఉండకూడదు. దానికంటూ మళ్ళీ రీసెట్ చేసుకోవడానికి ఒక టైం అనేది మనము స్పెండ్ చేసుకుంటాం కదా. సో ఈ ఫ్రైడే రోజు నాడు నేను థింగ్స్ అనేవి బ్యాక్ టు ప్లేస్ అనమాట. ఏమన్నా మిస్ప్లేస్ అయ్యేసి ఉంటే కనుక ప్లేస్లో పెట్టేసుకుంటూ ఉంటాను. స్మాల్ ఆర్గనైజేషన్ అయితే చేసుకుంటా. సో వీకెండ్కి హౌస్ ఆల్రెడీ సెట్ అయిపోతుంది. మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది నాకు. సాటర్డే నేను నో హెవీ వర్క్ డేగా పెట్టుకుంటాను. ఇంటెన్షనల్లీ బిగ్ క్లీనింగ్ చెయ్యను. ఓన్లీ బేసిక్ కుకింగ్ అండ్ స్మాల్ వర్క్ అనమాట సాటర్డేస్ చేసేది. మిగతా టైము నేను రిలాక్స్ అవుతాను, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే లైఫ్లో రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు పని చేస్తే టయర్డ్ అయిపోతాము. సో సాటర్డే నాకు స్లో డే అండ్ పీస్ఫుల్ డే. ఫైనలీ సండే వచ్చేసింది. సండే కూడా నేను హెవీ వర్క్ అయితే చెయ్యను, బట్ కొంచెం నెక్స్ట్ వీక్ ప్రిపరేషన్ చేస్తాను అనమాట. గ్రాసరీస్ లిస్ట్ ఆలోచిస్తాను, సింపుల్ ప్లానింగ్ చేస్తాను, కొంచెం ఆర్గనైజింగ్ ఉంటుంది, బట్ స్టిల్ నో ప్రెషర్, నో స్ట్రెస్. మెయిన్గా మైండ్ని ప్రిపేర్ చేస్తాను. సో మండే నాకు ఈజీగా స్టార్ట్ అయిపోతుంది. మీరు కూడా ఇలాంటి సింపుల్ వీక్లీ సిస్టమ్ ఫాలో అవ్వాలి అని అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే నేను రియల్ లైఫ్లో ఫాలో అయ్యి సింపుల్ రొటీన్స్ మాత్రమే షేర్ చేస్తాను. సింపుల్గా చెప్పాలి అని అంటే వీక్ డేస్లో కొంచెం డిసిప్లిన్గా ఉంటాను, వీకెండ్స్లో రెస్ట్ తీసుకుంటాను. ఈ బ్యాలెన్స్ వల్ల ఇల్లు క్లీన్గా ఉంటుంది, మనసుకు కూడా కామ్గా ఉంటుంది. పర్ఫెక్షన్ అవసరం లేదండి, కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మీరు కూడా స్మాల్గా స్టార్ట్ చేయండి, మీ రొటీన్కి సూట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ మాట్లాడుకుందాం.